రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా? ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా? ఉందా? హాయ్ వ్యూయర్స్, మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మీరు పెట్టే కామెంట్ వల్ల, మీరు ఇచ్చే లైక్ వల్ల మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలు పడుతుంది. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. సో ఈరోజు రివ్యూ వచ్చేసి రాయన్ మూవీ. ధనుష్ గారు నటుడిగా కానీ, గాయకుడిగా, దర్శకుడిగా ఆల్రౌండర్ అనిపించుకుంటున్న కథానాయకుడు ధనుష్. అందుకే అలవోకంగా 49 చిత్రాలు పూర్తి చేశాడు. స్వీయ దర్శకత్వంలో 50వ చిత్రంగా రాయన్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ మూవీ ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. సో ప్రతీకారంతో ముడిపడిన గ్యాంగ్ వార్ కథలు, అందులో ఉండే పాత్రల మధ్య సంఘర్షణ ఆ సినిమా విజయానికి కొలమానంగా నిలుస్తాయి. కథగా చూస్తే రాయన్లో కొత్తదనం లేకపోయినా కొన్ని మలుపులు కుటుంబ డ్రామా కథా నేపథ్యంలో ప్రత్యేకంగా మార్చేశాయి. పదమార్థం చాలా వరకు ఆయా పాత్రలు వాటి ప్రపంచాన్ని పరిచయం చేయడానికే పరిమితమైంది. రాయన్ కుటుంబానికి దురై గ్యాంగ్ నుంచి సవాల్ ఎదురు కావడం నుంచే అసలు కథ మొదలవుతుంది. విరామానికి ముందే వచ్చే ఆ సన్నివేశాలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లడంతో పాటు సెకండ్ హాఫ్లో ఆసక్తిని పెంచుతుంది. సో దురైతో పోరాటం తర్వాత సింహంలా బలంగా కనిపించిన రాయన్ ఆ తర్వాత తోడేళ్లాంటి సేతు జయసూర్య ఎత్తులకు దొరికిపోయాడా లేక అనే విషయాలు కీలకంగా ఫస్ట్ హాఫ్లో వరకు మనకు సాధారణ అన్నదమ్ముల కథ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి సరికొత్త డ్రామాతో కథ ముందు సాగుతుంది. సో దర్శకుడు ధనుష్ రాయన్కి తన చెల్లెలు దుర్గకి మధ్య సన్నివేశాలు సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆసుపత్రిలో పోరాట ఘట్టాలు, సేతు మనిషిని ఇంటికి పిలిచి చంపి టీ తాగడం తదితర సన్నివేశాలు ప్రేక్షకులతో హీలలు కొట్టిస్తాయి. సో థియేటర్లో సేతు తన 2 పెళ్ళాల చుట్టూ అల్లిన సన్నివేశాలు అలరిస్తాయి. పతాక సన్నివేశాలు మామూలుగానే అనిపిస్తాయి. రక్తపాతం, తమిళ వాసనలతో కూడిన కొన్ని అతి సన్నివేశాలు ఉన్నప్పటికీ ఒక మామూలు కథని ధనుష్ తన అండర్ ప్లే నటనతో వైవిధ్యమైన కొన్ని మాస్ ఘట్టాలతో రక్తి కట్టించడంలో ప్రయత్నం చేశాడు మన ధనుష్. హత్తుకునే భావోద్వేగాన్ని పండించే అవకాశం ఉన్న కథ అయిన ధనుష్ ఆ దిశగా దృష్టి సారించలేదని చెప్పొచ్చు. సో ధనుష్ నటన ఈ సినిమాకి ప్రధాన బలం. అండర్ ప్లే చేస్తూనే హీరోయిజం ప్రదర్శించిన తీరు ఈ కథ చాలా తీరుతెన్నులు మార్చేస్తుంది. సెకండ్ హాఫ్లో సన్నివేశాల్లో తన నటనే కాదు, తనలో ఎంత మంచి దర్శకుడు ఉన్నాడో కూడా చాటి చెప్తాడు ధనుష్. సందీప్ కిషన్కి, కాళిదాసుకు జయరాము తమ్ములుగా ఒదిగిపోయారు. దుషర విజయన్ పాత్ర, ఆమె నటన చిత్రానికి ప్రధాన బలం. సూర్య విలంగా భయపెడుతూ చాలా చోట్ల నవ్వించాడు. శరవణ్, అపర్ణ, బాలమురళి, ప్రకాష్ కూడా చాలా నటించారు. రమణం సంగీతం చాలా బాగుంది అని చెప్పొచ్చు. మరో స్థాయికి ఈ సన్నివేశాలు కూడా దర్శకత్వం వహించడంలో ధనుష్ చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సో మొత్తంలో ఈ మూవీ మాత్రం ఇందులో ధనుష్ ఒక రావుని రూపంలో మాత్రం యాక్షన్ సీన్స్ మొత్తం చాలా బాగున్నాయి. సో ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ రావడం ఖాయమని చెప్పొచ్చు. సో ఈసారి మాత్రం 50th మూవీగా తన యొక్క ఖాతాలో బ్లాక్ బస్టర్ మూవీ ఇండస్ట్రీ హిట్ వేసుకున్నాడని చెప్పొచ్చు దర్శకుడు ధనుష్ గారు. సో మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.